ఏమీ తినకుండా ఉండుట అని పక్కన ఒక నియమం చెప్తారు. ఏమీ తినకుండా ఉండుట అన్న మాటకు అర్థం అసలు నోట్లోకి ఏమీ తీసుకోకుండా, కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా అని అర్థం చెప్పకూడదు. అది అశనము అవుతుంది. కానీ అలా అన్నారు కదా అని ఆ రోజు కూడా ప్రతిరోజు తిన్నట్టుగా తినకూడదు. ఎందుచేత అంటే ఇంద్రియములకు కడుపుకి ఒక గొప్ప సంబంధం ఉంటుంది. నేను కడుపు నిండా తినేసాను అనుకోండి, వెంటనే కనురెప్ప పడిపోతుంది, నిద్ర వస్తుంది. అదే సాత్వికమైన పదార్థం కడుపులో పోసాను అనుకోండి, ఏదో ఒక్క గ్లాసులు పాలు తాగాను, ఆ కాసిని పాలు తాగి భజన చేస్తూ కూర్చున్నాను అనుకోండి, కడుపు నిండిపోలేదు, కనురెప్ప పడిపోదు. ఇంద్రియములు సహకరిస్తాయి. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసపడి పడిపోకుండా ఉండడానికి సాత్వికమైన ఆహారం, రజోగుణ తమోగుణ సంబంధం లేని ఆహారం ఏది ఉంటుందో అటువంటిది పరమ పరిమితంగా తీసుకుని భగవంతుని యొక్క గుణముల యందు మునుక వెయ్యడానికి ఇంద్రియములను మనసుని సమాయత్తం చేసేటటువంటి ప్రక్రియకు ఉపవాసము అని పేరు. అంతేకాని అసలు తినడమా తినకపోవడమా అన్నది నిర్ణయించడం ఉపవాసం కాదు. ఎంత తిని భగవంతుని యందు అనురక్తం కావాలి అన్నదాన్ని జాగ్రత్తగా సమతౌల్య స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఉపవాసం. ఈ ఉపవాసం మహాశివరాత్రి నాడు జాగరణం చెయ్యడానికి కూడా ఉపకరణం కావాలి. ఇప్పుడు ఉపవాసం అంటే భగవంతుని కన్నా దూరంగా ఉంటుందా ఉపవాసం? ఏమీ తినకుండా కూర్చుని అక్కర్లేని పనులన్నీ చేస్తూ కూర్చుంటే ఉపవాసం అవుతుందా? అవదు. పాలు ఎందుకు తాగి కూర్చున్నావు అంటే ఏదో అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి కాదు, ఆ రోజున ఇంద్రియములను మార్చి మార్చి భగవంతుని యందు మగ్నం అవ్వడానికి. అది ఉపవాసం. ఇప్పుడు అసలు భగవంతుని యొక్క పూజ, ఉపవాసము రెండు వేరుగా ఎందుకయ్యాయి? ఉపవాసం ఉండి పూజ చేయండి అన్న మాట ఎలా వస్తుంది? ఈ పూజ చేసేవారు ఉపవాసం చెయ్యక్కర్లేదు అన్నమాట ఎలా వస్తుంది? రెండో అసందర్భమే. ఉపవాసమే పూజ, పూజయే ఉపవాసం. దాని కొరకు ఆహార నియంత్రణము అంతర్భాగము. రెండవది జాగరణము. ఇది 365 రోజులలో 364 రోజులు అన్వయం కాదు, ఒక్క మహాశివరాత్రి నాడే అన్వయం. ఆ రోజు రాత్రి జాగరణ చేస్తారు. జాగరణ అన్న మాటకు అర్థం ఏంటంటే తమోగుణమునకు వశపడకుండా ఉండడం, అంటే నిద్రపోకుండుట. నిద్రపోకుండుట అన్న మాటకు అర్థం కేవలం నిద్ర రాకుండా ఉండడం కోసమని మనసుకి ఎటువంటి ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలో అటువంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చి తెలివిగా ఉండడం మాత్రం కాదు. నేను జాగరణ చేస్తున్నానండి అని చెప్పి వేదం ఎటువంటి పనులు చెయ్యకూడదని చెప్పిందో అటువంటి పనులు చేసి నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నేను జాగరణం చేశానా అండి అంటే కుదరదు. జాగరణము అన్న మాటకు అర్థం ఏంటంటే లోకమంతా నిద్రపోతోంది, అంతా నిద్రపోతోంది అన్న మాటకు అర్థం ఏమిటి? బడలికని తీర్చుకుంటున్నారు. అందరూ బాహ్య ప్రపంచంతో కానీ ఆత్మతో కానీ ఎరుకలేనటువంటి స్థితిలో పడి ఉండగా యోగి ఒక్కడు మాత్రం ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు. దానికి జాగరణం అని పేరు. భగవద్గీతలో చెప్పినట్టుగా యస్యాత్ జాగర్తి సంయమీ